సో ఫైనల్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లుపై ఒక కీలక ప్రకటన అయితే వచ్చింది. జూలై 3న ఈ మూవీకి సంబంధించిన థియేటికల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్గా జూలై 24న థియేటర్లోకి రానున్న చిత్రం హరిహర వీరమల్లు. సో దీనికి సంబంధించిన మూవీ గురించి చూసుకున్నట్లయితే మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన బందిపోటు యోధుడి గురించి అదొక స్టోరీ. సో దీనికి పోస్ట్ ప్రొడక్షన్ అయితే ఆల్మోస్ట్ ఎండింగ్ అయితే వచ్చేసింది. ఇప్పటివరకు 3 సాంగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ దాంతోపాటు సాంగ్స్ అన్ని కొన్ని మనకి ట్రెండింగ్లో కూడా వచ్చాయి. అండ్ నవ్వు చూసుకున్నట్లయితే దీని ట్రైలర్ గురించి చాలా వరకు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించిన బజ్, పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే క్రియేట్ అవ్వాల్సిన బజ్ ఇంతవరకు క్రియేట్ అవ్వలేదు. దానికి వన్ ఆఫ్ ది రీజన్ పోస్ట్పోన్మెంట్ అని చెప్పొచ్చు. ఈ మూవీని ఇప్పటికే మోర్ దెన్ 12 టైమ్స్ వరకు పోస్ట్పోన్ చేశారు. సో ఆల్మోస్ట్ 5 ఇయర్స్గా షూటింగ్ జరుగుతుందని ఈ మూవీ ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ అవుతూనే ఉంది. సో ఫైనల్గా జూలై 24న అయితే ఈ మూవీ కన్ఫామ్గా వస్తుందని అయితే కన్ఫర్మ్ చేసేసారు. అండ్ దీంతోపాటు ట్రైలర్ని జూలై 3న అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ మూవీ మనకి మొఘల్ కాలం నాటి కథాంశంతో అయితే రూపొందుతుంది. ఆల్రెడీ మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన స్టోరీస్ ఎంత బాగా క్లిక్ అవుతున్నాయో మనం చూసాం. సో దానికి సంబంధించిన స్టోరీ కాబట్టి మొఘల్ పాలకుల్ని వాళ్ళ అధికారాన్ని ధిక్కరించి ప్రజల సైడ్ నుంచి పోరాడిన యోధుడిగా వీరమల్లుని ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటారు. సో దీన్ని ఏఎం జ్యోతికృష్ణ గారు దీని అయితే కంప్లీట్ చేశారు డైరెక్టర్గా. బట్ దీనికి ముందు క్రిష్ జాగర్లమూడి గారు దీనికి దర్శకత్వం అయితే వహించారు. సో ఏఎం రత్నం గారు ఈ మూవీకి సంబంధించిన ప్రొడక్షన్ పనులనే చూసుకున్నారు. సో దీనికి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారు అందించిన మూవీకి సంబంధించిన సౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా నెక్స్ట్ లెవెల్ ఉంటుందని అయితే చెప్తున్నారు. అండ్ దీంతోపాటు ఇప్పటికీ 4 సాంగ్లు అయితే రిలీజ్ అయ్యాయి. 4 కూడా మనకి చాలా బాగా క్లిక్ అయితే అయ్యాయి. అండ్ దీంతోపాటు మనం చెప్పాలంటే ఇందులో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, నిధి అగర్వాల్ వీళ్ళతో పాటు చాలామంది ప్రముఖ నటులు దీంట్లో అయితే పార్ట్ అయితే అయ్యారు. అండ్ దీంతోపాటు మనకి ఈ ట్రైలర్ రిలీజ్తో దీనికి సంబంధించిన బజ్ పెరగాలని చెప్పి అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పవర్ ప్యాక్డ్ థియేటికల్ ట్రైలర్తో కంప్లీట్గా మూవీకి ఉన్న బజ్ మొత్తం మార్చాలి. లేదంటే ఈ 5 ఇయర్స్ కష్టపడిన దానికి కావాల్సిన అవుట్పుట్ అయితే మనకి రావడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఏఎం రత్నం గారు ఆల్రెడీ చాలా వరకు దీని మీద ఖర్చు పెట్టారు. సో ఆ ఖర్చుని వెనక్కి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఫస్ట్ పార్ట్ హిట్ అయితేనే సెకండ్ పార్ట్కి లీడ్ అయితే వస్తుంది. మనం చూస్తున్నాం కదా, ఇనీషియల్గా ఫస్ట్ పార్ట్ ఎంత హిట్ అయితే సెకండ్ పార్ట్కి అంత మైలేజ్ వస్తుంది. సో దానివల్ల దీనికి సంబంధించిన ఫస్ట్ పార్ట్ అనేది హిట్ అవ్వాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో దీని గురించి మీరే అనుకుంటున్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్.